హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతోటి న్యూమరాలజీలోని డెస్టినీ నెంబర్స్ గురించి డిస్కస్ చేయడానికి మన ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే యోగా థెరపిస్ట్ మనీ పవర్ మాస్టర్ అయిన వీక్షక్ సేన్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి డెస్టినీ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, డెస్టినీ నెంబర్ 3 గురించి మీరు కిందసారి చెప్పారు. ఇప్పుడు డెస్టినీ నెంబర్ 4కి వద్దాం. అసలు డెస్టినీ నెంబర్ 4 వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. మనం గతంలో డెస్టినీ నంబర్ అంటే ఏమిటి, అసలు డెస్టినీ నంబర్ ఎలా చూడాలి, అదే 1 నంబర్ డెస్టినీ, 2 నంబర్ డెస్టినీ, 3 నంబర్ డెస్టినీ గురించి తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా ఈ రోజు మనం తెలుసుకోబోయే డెస్టినీ 4. ఓకే. 4 మాస్టర్ నంబర్, చాలా మందికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది 4 అనేది. ఈ డెస్టినీ నంబర్ ముఖ్యంగా ఈ 4వ నంబర్ అనేది ఆధిపత్యం వహించే గ్రహం రాహు. ఎవరికైతే ఈ డెస్టినీ 4 ఉంటుందో వాళ్ళు విపరీతంగా డబ్బు సంపాదించే యోగ్యం ఉంటుంది. డెస్టినీ 4 మీరు ఎక్కడున్నా సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో విపరీతంగా డబ్బు నిలుస్తుంది, డబ్బుని కూడా ఆకర్షిస్తుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో గనక 4 నంబర్ లేదో వాళ్ళు ఎంత డబ్బు వచ్చినా నిలవదు. కారణం ఈ 4 నంబర్. 4 అనేది కుబేరుని సంఖ్య. తన కాలు మీద తన కాలు వేసుకొని ఉంటుంది కాబట్టి కుబేరుని సంఖ్య విపరీతమైన డబ్బును ఆకర్షిస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి నంబర్ ఎవరికైతే డెస్టినీ 4 ఉంటుందో. దీనికి కాంబినేషన్లో కనుక బర్త్ నంబర్ 7 అయి ఉంటే 4-7 చాలా మంచి కాంబినేషన్ నంబర్. రాహుకేతు చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, డెస్టినీ 4 ఉన్న వాళ్ళు చూద్దాం. అయితే వీళ్ళు చాలా లోతైన జ్ఞానం కలిగి ఉంటారండి. వీళ్ళ మేధస్సు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు చాలా లోతుగా మాట్లాడగలరు. ప్రతి సమస్య మీద వీళ్ళకి అవగాహన ఉంటుంది. వీళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. మంచి వాక్చాతుర్యం కూడా ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంటే వీళ్ళకి ఇష్టం. ఈ 4 నంబర్ వాళ్ళకి ప్రయాణాలు చాలా ఇష్టము. వీళ్ళు ఒక చోట నిల్చోలేరు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అసలు జర్నీలు ఎక్కువగా చేసేది అంటే ఈ 4 నంబర్ వాళ్ళు. ఈ 4 నంబర్ అనేది మనకు పాము పడగలాగా ఉంటుంది కాబట్టి ఒకే దగ్గర ఉండరు వీళ్ళు, ఎప్పుడు నిరంతరం సంచారులుగా ఉంటారు. అయితే ఎవరికైతే డెస్టినీ 4 ఉంటుందో వాళ్ళు పుట్టిన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 4 డెస్టినీ ఉన్న వాళ్లకు వాళ్ళ పుట్టిన ప్రదేశం అంతగా కలిసి రాదు. ఉన్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళడం ద్వారా అక్కడ కొన్ని మంచి అవకాశాలు రావడం ద్వారా వీళ్ళకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా వీళ్ళు ఎవరిని సాధారణంగా నమ్మరు. ఒకవేళ నమ్మినా ఆ బంధాన్ని వీళ్ళు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు. సాధారణంగానే వీళ్ళు ఏ విషయాన్ని అంత తొందరగా నమ్మరు, ఎవరిని కూడా నమ్మరు 4 నంబర్ వాళ్ళు. అయితే వీళ్ళు చాలా మంచి హార్డ్ వర్కర్స్. వీళ్ళు 4 నంబర్ వాళ్ళు వీళ్ళు మంచి హార్డ్ వర్కర్స్. కాకపోతే వీళ్ళు పొగడ్తలకు లొంగిపోతూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళని పొగుడుతూ ఉండాలి అనే భావనలో కూడా ఉంటారు. అయితే ఎక్కువ విమర్శనాత్మక ధోరణిలో కూడా ఉంటారు ఈ 4. అయితే వీళ్ళు ఎక్కువగా ఏ రంగాల్లో రాణిస్తారు అనేది చాలా ముఖ్యం. ఈ 4 నంబర్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్గా కానివ్వండి, మీడియా రంగంలో చాలామంది వ్యక్తులు ఈ 4 నంబర్ వాళ్ళే యాంకర్లుగా పనిచేస్తారు, టెక్నీషియన్లుగా పనిచేస్తారు, సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తారు, అదేవిధంగా విజువలైజేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా వాటిలో పనిచేస్తారు 4 నంబర్స్ వాళ్ళు. కొంతమంది డాక్టర్స్గా రాణిస్తారు. వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. చాలా ఇటువంటి రంగాల్లో వీళ్ళు వెళ్ళడం ద్వారా ఈ 4 నంబర్ డెస్టినీ అనేది వీళ్ళకు ముఖ్యంగా 35 ఇయర్స్ నుంచి వీళ్ళకు పనిచేయడం ప్రారంభమవుతుంది. అయితే 35 ఇయర్స్ తర్వాత ఈ 4 నంబర్ డెస్టినీ అనేది యాక్టివేట్ అవుతుంది. వీళ్ళ జీవితంలో 40 ఇయర్స్ తర్వాత బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి డెస్టినీ 4 ఉన్న వాళ్ళకి. కాబట్టి ఈ రంగాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ నేమ్ నంబర్ గనక 1 నంబర్ సిరీస్లో కానీ 6 నంబర్ సిరీస్లో కనుక మార్చుకోగలిగితే నేమ్ని, సంతకాన్ని చాలా అద్భుతంగా కలిసి వస్తుంది 4 నంబర్. చాలా అద్భుతంగా మీకు డెస్టినీ ఎక్కడైనా 4 వచ్చిందో ఒకసారి చూసుకోండి. మీ డెస్టినీ విపరీతంగా మీరు డబ్బుల్ని కూడా ఆకర్షించవచ్చు. చాలా పవర్ఫుల్ నంబర్ ఇది. కాబట్టి ఈ డెస్టినీ ఎవరికైతే 4 ఉంటుందో వాళ్ళ నేమ్ నంబర్ కనుక డెస్టినీకి అనుగుణంగా చూసుకునేటట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కువ మంది ఈ డెస్టినీలో ఉండేవాళ్ళు చాలా టాలెంటెడ్తో ఉంటారు. ఈ 4 నంబర్ డెస్టినీ వీళ్ళు ఎవరిని సరిగా నమ్మరు. ఒకవేళ సమస్యల్ని సృష్టించేది వీళ్ళే, సమస్యల్ని తీర్చేది వీళ్ళే. అంత జ్ఞానం ఉంటుంది వీళ్ళకు. చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. వీళ్ళు దేనికి భయపడరు, అటువంటి నేచర్ ఉంటుంది. కాబట్టి 4 నంబర్ వాళ్ళు సాధారణంగానే వీళ్ళ నేమ్ నంబర్ కనుక 1 నంబర్ 6 నంబర్ సిరీస్కి కనుక మార్చుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది.
సో చూసారు కదా డెస్టినీ నెంబర్ 4 గురించి. ఈ డెస్టినీ నెంబర్ 4 అనే నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉందో లేదో చూడండి. ఇలాంటి వాళ్ళట చాలా పట్టుదలతో ఉంటారట. అంటే డబ్బులు సంపాదించాలనే కోరిక వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అంటే ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో ఈ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే వీక్ష సేవ్ గారిని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే ఆయనతో మాట్లాడొచ్చు. రైట్.